మతం పేరుతో చేసే రాజకీయాలను తెలంగాణ ప్రజలు సహించరన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. బీసీలకు రిజర్వేషన్లు పెంచుతూ తెచ్చిన బిల్లులను ఎందుకు ఆమోదించలేదో బీజేపీ పార్టీ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. జీఎస్టీ ద్వారా తెలంగాణకు 7,000 కోట్ల నష్టం జరుగుతూ ఉంటే కిషన్ రెడ్డి, బండి సంజయ్ అడిగిన పాపాన పోలేదని అన్నారు. కేవలం సంపన్న వర్గాల కోసమే పనిచేసే బీజేపీ మున్సిపల్ ఎన్నికల్లో మళ్లీ దేవుళ్ల పేరిట మత విద్వేషాలను రెచ్చగొట్టి ఓట్లు దండుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. 7,000 కోట్ల నష్టం తెలంగాణకు జరుగుతూ ఉంటే ఒక్కరోజు కిషన్ రెడ్డి కానీ బండి సంజయ్ కానీ అడిగిన పాపాన పోలే. అభివృద్ధి చేత కాదు, పేద ప్రజలను ఆదుకోవడం చేత కాదు, కేవలం సంపన్న వర్గాల కోసమే పనిచేసే బీజేపీ ఇలా మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ దేవుళ్ళ పేరిట తెలంగాణలో మత విద్వేషం రెచ్చగొట్టే ప్రమాదం ఉంది. మిత్రులారా, తెలంగాణ ప్రజలు గ్రహించుకోవాలి. నబీన్లు ముబీన్లు వచ్చి దేవుళ్ళ పేర్లు జపించి మనల్ని మన మధ్య చిచ్చుపెట్టి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తారు. గతంలో నిజామాబాద్లో అదే జరిగింది. బైన్సాలో జరిగిన ఒక అల్లరిని ఆసరాగా చేసుకొని అక్కడ ఎంఐఎం బీజేపీ ఒకరికొకరు పకడ్బందీ వ్యూహంలో ఓట్లు పొందగలిగినారు. అలాంటి పరిస్థితి రాకూడదని తెలంగాణ ప్రజలు ఇది అవగతం చేసుకొని వాళ్ళ ఊపిలో పడకూడదని, వారి రొచ్చగడ్డ విధానాలకి లొంగకూడదని, సమయం రాగానే ఇలాంటి విధ్వంసాలు రెచ్చగొడతారు, ఇలాంటి విద్వేషాలు రెచ్చగొడతారు, మతం పేరిట ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తారు. ఇది మనకి, మన భవిష్యత్తుకి, మన పిల్లల భవిష్యత్తుకి విఘాతం కలుగుతుంది. సుమా, కాంగ్రెస్ పార్టీకి ముందున్నది అభివృద్ధి, సంక్షేమం మాత్రమే. ఈ మతాల పేరట రెచ్చగొడితే రెచ్చిపోవద్దని, విజ్ఞతతో ఓటు వేయాలని, మళ్ళీ ఒకసారి నేను జాతీయ అధ్యక్షుడికి ఈ వాస్తవాలు తెలుసుకొని మీరు తెలంగాణకు వచ్చిన వేళ వీటన్నిటికీ జవాబు చెబుతారని నేను ఆశిస్తా ఉన్నాను. 7,000 కోట్ల నష్టం